ఫ్రీగా ఎస్సీ ఎస్టీలకు స్ప్రింక్లర్ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర గుర్తు చేస్తా ఉన్నాను. ఉద్యానవన కేంద్రం వెతుక్కోవాలి వెళ్ళి అర్జెంటుగా. సెంట్రల్ వర్సిటీ, ఎయిమ్స్ అనుబంధ కేంద్రం, నూతన పారిశ్రామిక నగరం, బహుశా అది మాకేం కట్ట, బహుశా స్మార్ట్ సిటీ, హిందూపూర్లో టెక్స్టైల్ పార్కు, ఫుడ్ పార్కు, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ క్లస్టర్స్, సోలార్ విండ్ పవర్, ఇస్కాన్ గుడిగూడ ప్రాజెక్టే నీకు. ఇస్కాన్ ప్రాజెక్ట్, భారత్ ఎలక్ట్రిక్ లిమిటెడ్, పుట్టపర్తి ఆధ్యాత్మిక నగరం, పుట్టపర్తి విమానాల మరమ్మతు కేంద్రం, కుద్రేవి ఇనుప ఖనిజ ఆధారిత ప్రాజెక్టు, హంద్రీనివా ప్రాజెక్టు పూర్తి. కర్నూలు పాప ఇదొకటి, స్మార్ట్ సిటీ, కొత్త విమానాశ్రయం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఔక్లో పారిశ్రామిక వాడ, హైదరాబాద్ బెంగళూరు దాంట్లో కర్నూలు టెక్స్టైల్ క్లస్టర్, సిమెంట్ ఉత్పత్తులు కోయలకుంట్ల, ఐఐటీలు, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్లు, రైల్వే వ్యాగన్ల మరమ్మతు కేంద్రాలు. బహుశా రైల్వే వ్యాగన్ల మరమ్మతు కేంద్రం ఆ రోజున్న ఆ యూపీఏ గవర్నమెంట్లో వచ్చింది, అది ఫుడ్ పార్క్. ఇది మీరు ఇవన్నీ చెప్పారండి. చంద్రబాబు గారు మరి తిరిగి మీరు ఏం చెప్తున్నారంటే, మళ్ళీ మాకు రాయలసీమలో బ్లూ ప్రింట్ ఉంది. నాకు కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ, కడప ఉర్దూ యూనివర్సిటీ అయిపోయింది. అది పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తూ ఉంది. కానీ మనకు కనిపించదు. ప్రజలకు ఎందుకు కనిపించిందంటే అక్కడ మాయా వస్త్రం ఉంటుంది, అది గ్రాఫిక్స్లో మాత్రమే కనిపిస్తాయి. అట్లాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఐసర్ కంపెనీ, ఇండియన్ క్లినిక్, అదే మన వంటవాళ్ళ ఇన్స్టిట్యూట్, సంస్కృత యూనివర్సిటీ అని అవి ప్రకటించబడ్డాయి వివిధ ప్రభుత్వాల్లో. అయ్యా నువ్వేం చేసావో ఒక్క మాట చెప్పని కోరుతా ఉన్నా. మీరు చెప్పినవన్నీ మమ్మల్ని దగా చేయడం కాదా? రాయలసీమ ప్రాంతాన్ని మోసం చేయడం కాదా? మీ సొంత చిత్తూరు ప్రాంతానికి మోసం చేయడం కాదా? విహెచ్ఎల్ ఆ రోజున్న మన్మోహన్ సింగ్ గారు స్వయంగా వచ్చి అక్కడ శంకుస్థాపన చేసిపోతే ఏమైందో మీరు ఎప్పుడైనా పట్టించుకుంటారా? అనంతపురంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ కట్టి ఓపెన్ అయింది ఆల్రెడీ. విభజన చట్టం ప్రకారం, పునర్వ్యవస్థ చట్టం ప్రకారం అలాంటి సంస్థలు ఇవన్నీ కూడా ఆకండి. సెంట్రల్ యూనివర్సిటీ, ఇది నాకేం అర్థమే కాదు సార్. వాట్ ఈస్ ద రిలేషన్? ఈ మేబీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సెంట్రల్ యూనివర్సిటీ ఎవరిస్తారు? ఆఖరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఇది మీ అకౌంట్లోనే. రాయలసీమ స్టీల్ ప్లాంట్ నేను 2 దశల్లో పూర్తి చేస్తాను. 5,000 కోట్ల టెండర్లు వస్తాయి పారిశ్రామికల్లో. అంటే ఎందుకు మీరు మమ్మల్ని మోసం చేస్తారు? నేను చెప్తా వినండి, అసలుకి పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు. మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు చేసిన మొట్టమొదటి నష్టం మాకు. నష్టం అందామా, ద్రోహం అందామా? మా హంద్రీనివాని సకాలంలో పూర్తి చేయకపోవడం. జగన్మోహన్ రెడ్డి గారు హంద్రీనివా పథకాన్ని పూర్తిగా అనంతపురం జిల్లా, కడప జిల్లాలకు పరిమితం, అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలకు పరిమితం చేసి కర్నూలు నుంచి ముందుకెళ్లాలా అనే ఆలోచన చేస్తే, అట్లాగే చిత్తూరు, కడపకి గండికోట నుంచి నీళ్లు తీసుకెళ్తామని ప్రయత్నం చేస్తే 40 టీఎంసీలు దాన్ని 80 టీఎంసీలుగా మార్చే ప్రయత్నం చేసి జీవో ఇస్తే, మీరు తిరిగి వచ్చిన తర్వాత 600 చెరువులు నింపుతాం అని మాత్రమే జీవో మళ్ళీ మీరు దాన్ని తిరిగి పెట్టారు. అసలు మీకేం తప్పు చేశాం మేము? నీళ్లు కదా కావాల్సింది రాయలసీమకు. ఆ రోజు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్లు పెంచితే కూడా చేసింది మీరే. తక్కువ కాలంలో ఎక్కువ నీళ్ళు డ్రా చేసుకోవాలా అన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాన్ని గండి కొడుతున్నది మీరే. తెలంగాణ వాళ్ళు పైన నీళ్ళు తీసుకుపోతా ఉంటే అంతకంటే కింద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని అనే స్కీమ్ని మొదలు పెడితే దాన్ని సాధించాల్సింది పోయి
అరకొరగా దాని గురించి పట్టించుకోకపోవడం అన్నది ఏమాత్రం పట్టించుకోకుండా ఉండడం అన్నది మీరు రాయలసీమ ద్రోహం చేసింది కాదా అడుగుతా ఉన్నాం మేము. నీళ్ళు లేవు, పోలవరం నుంచి నీళ్ళు రావాలి, 40 టీమ్స్ రాయలసీమకు వస్తాయి, కళ్ళగన్నాం, ఆశలు పెట్టుకున్నాం. పోలవరాన్ని పూర్తి చేయకుండా అసలు జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సిన కాలంలో దాన్ని మీరు తీసుకొని బయట చాలామంది మీరు మీ వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చిగా ఏదో ఆశించి ఆ పని చేశారని చెప్తా ఉంటారు. అసలు మిమ్మల్ని ఎవరు అడిగారు? ఎవరు తీసుకోమన్నారు? ఈవేళ కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసి మాకు ఇచ్చి ఉంటే 40 టీఎంసీల నీళ్లు రాయలసీమకు వచ్చి ఉండేది, మా పంటలు మా పొలాలు స్థిరీకరించబడి ఉండేటివి. చేయలేదే మీరు. అప్పుడు కూడా అక్కడెక్కడో ఎత్తిపోతల పథకం పెట్టుకున్నారు మీరు. ఎన్నని చెప్పంటావు మీరు చేసిన అన్యాయాలు? ఈరోజు వచ్చేసి నేను రాయలసీమ బిడ్డ కాదా, ముద్దు బిడ్డ కాదా? ఈ రాయలసీమ ముద్దు బిడ్డ కాదు అని చెప్పడానికి మీరు కడపలో మాట్లాడారే మీరు, రాయలసీమ ముద్దు బిడ్డ నేనని చెప్పి. అయ్యా, నీ నాయకత్వంలోనే అనంత ప్రగతి గ్రామీణ బ్యాంక్ అనేది కడప కేంద్రంగా రాయలసీమ, ఒంగోలు, నెల్లూరు జిల్లాలో గట్టిగా పనిచేసి ఈ దేశంలోనే ఒక మంచి సహకారంగా ఉన్న ఒక సంస్థ అది. దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంక్గా మార్చి దాన్ని మొత్తాన్ని మీరు విజయవాడకి, అదే మన మంగళగిరి తెచ్చి పెట్టలేదా? అంటే మేము బరువు మొయ్యలేమనే? రాయలసీమ వాళ్ళ ఆఫీసులు పెట్టుకొని బరువు మొయ్యలేరు, ఆసుపత్రులు పెట్టుకొని బరువు మొయ్యలేం, నీళ్ళు ఎక్కువ వస్తే పని చేయలేం. మరి రాయలసీమ ముడ్డు బిడ్డ కాదా? ఎంత చెడ్డ బిడ్డ వాళ్ళు చెప్తా అయినా ఒకసారి అందరినీ వాళ్ళని. పైగా రామారావు గారి పేరు వాడారు మీరు. రామారావు గారి యొక్క కళల స్ఫూర్తి అట్లేదో మాట్లాడారు. రామారావు గురించి ఎందుకు మాట్లాడతారు బాబు గారు మీరు? ఊళ్ళకనే, ఎందుకంటే బ్రాండ్ వాల్యూ ఉంది కాబట్టి, బ్రాండ్ వాల్యూ రామారావు బ్రాండ్ని వాడుకునే ప్రయత్నం తప్ప మీ దగ్గర ఇంకేమన్నా నిజాయితీ ఉందా అని అడుగుతా ఉన్నా నేను. హంద్రీనీవా 40 టీఎంసీలతో మొదలైతే పురోకొండలో వేస్తే ఫౌండేషన్, అదే ఆత్మకూరు దగ్గర మీరు, ఒడ్డుపల్లి దగ్గర మీరు వేసింది మళ్ళీ 5 టీఎంసీల త్రాగునీరు ప్రాజెక్ట్ అని. దాన్ని మరీ పెద్ద సాగునీటి ప్రాజెక్టుగా మార్చింది రాజశేఖర రెడ్డి గారి ఆలోచన. మీ దగ్గర ఏంది? మేము 6 లక్షల ఎకరాల భూములకి నీళ్ళు ఇద్దామనుకున్నాం. అట్లాగే 23 కొత్త స్కీములకి నీళ్ళు ఇద్దామనుకున్నాం, ఇంకొక 20 టీఎంసీలు. అందులో మా సింగనమల నియోజకవర్గానికి కూడా ఒక 2 టీఎంసీలు నీళ్లు రావాలని ఆశ పెట్టుకున్నాం. తిరిగి మీరు ఇచ్చిన జీవో ఏంటంటే, మొన్న వచ్చిన వెంటనే మీరు ఇచ్చిన జీవో 600 చెరువులు నీళ్ళు నింపుతాము అని. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఉంటే వాటిని కొనసాగించడం మీకు ఇష్టం లేదనుకోవాల్సి వస్తుంది. ప్రజల కష్టాలకు లోనైనా సరే, రాయలసీమ ఎండిపోయినా సరే, మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి పేరు తలుచుకోవడానికే. కనుక ఇంకా ఎన్ని చెప్పంటారు చెప్పండి మీ గురించి. ఈ చిత్తూరు గురించి చెప్తున్నాం కదా, మన్నవరం దగ్గర ఏమైంది? అంత పెద్ద ఫ్యాక్టరీ ఏమన్నా మాట్లాడారా? విమానాశ్రయాలు అదేదో కొత్త స్కీమ్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. దాని ప్రకారం అన్ని జిల్లాల్లో కూడా విమానాశ్రయం ఉండాలి, దేశీయ రంగంలో విమానాలు బాగా ఎగరాలి.